ఆ స్థాయిలో ఉన్న వ్యక్తికి వీటి యొక్క అవగాహన లేదేమో, ఏ టైంలో ఏ పనులు చేయించాలి, దానికి డబ్బులు ఎట్లా విడుదల చేయించాలి అనేటటువంటి అవగాహన లేనటువంటి వ్యక్తుల వద్ద ఆ బటన్ నొక్కేటటువంటి అధికారం ఉండటం వలన నేను చెప్పను, అది లేకపోతే జరగదు. చంద్రబాబు నాయుడు ఇంత తెలివి తక్కువ పనులు చేస్తాడని నేను చెప్పలేను. తర్వాత ఇంకొక విషయం ఏంటంటే, ఇప్పుడు మీకు ఒక కాగితం ఇచ్చాను, అదేంటో తెలుసా అండి? మన ఆంధ్రప్రదేశ్కి పోలవరం జీవనాడి 2014 నుంచి 2019 వరకు ఇదే చంద్రబాబు నాయుడు గారు సోమవారం పోలవరం, అమరావతి పోలవరం, అమరావతి పోలవరం ఎంత ప్రాధాన్యత ఇచ్చాడో అనేది నేను వేరే చెప్పవలసిందా. ఆ పోలవరం ప్రాజెక్టు దగ్గరికి కొన్ని వేలాది మంది రైతుల్ని తపతపాలుగా బస్సుల్లో తీసుకెళ్ళి అక్కడ జరుగుతూ ఉన్న పనులై చూపించటం, వాళ్ళకి టిఫిన్లు భోజనాలు అన్నీ చక్కగా ఏర్పాట్లు చేసి ఆ పోలవరం ప్రాజెక్టు కంప్లీషన్ యొక్క ప్రాధాన్యత గురించి, అవసరం గురించి మ్యాక్సిమంగా చెప్తూ ఉండేవాడు. అటువంటి మల్టీపర్పస్ పోలవరం ఇరిగేషన్ ప్రాజెక్ట్ని ఇవాళ నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం ఒక బ్యారేజీగా, ఒక లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్గా మార్చివేసింది. గతంలో రీఆర్గనైజేషన్ యాక్ట్లో హామీ ఇచ్చినటువంటిది 150 అడుగులు 45.7 మీటర్ల ఎత్తుకి పోలవరం ప్రాజెక్ట్ నిర్మాణం జరగాలి. అది అంతకుముందు ఆ పోలవరం ప్రాజెక్టు మీద దాదాపు 4,000 కోట్ల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం, అది రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పటి నుంచి అప్పుడు కొంత ఖర్చు పెడితే 4,000 కోట్లు ఖర్చు పెట్టారు. ఇప్పుడు మన్మోహన్ సింగ్ గారి గవర్నమెంట్లో విభజన చేసినప్పుడు ఈ చట్టం తీసుకొచ్చేటప్పుడు పోలవరం ప్రాజెక్టుని జాతీయ ప్రాజెక్టుగా గుర్తించారు. ఎందుకునో తెలుసా అండి? జాతీయ ప్రాజెక్టులో 10% రాష్ట్ర ప్రభుత్వాలు పెట్టుకోవాలి, 90% సెంట్రల్ గవర్నమెంట్ పెట్టుకుంటుంది. అప్పటికే 4,000 కోట్లు రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు చేసి ఉంది కాబట్టి బహుశా ఒక 35-40,000 కోట్లతో మొత్తం ప్రాజెక్ట్ అవుతుంది. కాబట్టి ఆ కండిషన్ దాదాపు ఫుల్ఫిల్ అయిపోయినట్టే అనే ఉద్దేశంతో పోలవరం ప్రాజెక్ట్ని జాతీయ ప్రాజెక్ట్ అంది. అంతేకాదు సుమా, అప్పటికి మన్మోహన్ సింగ్ గారి క్యాబినెట్లో ఏం తీర్మానం చేశారంటే, ఇప్పటికి ఇంత ఎస్టిమేట్ ఇంత ఖర్చు అవుతుందని ఎస్టిమేట్ చేశారు. కానీ ఇది చాలా పెద్ద బహుళార్థ ప్రాజెక్ట్ కాబట్టి ఆలస్యం జరుగుతుంది, టైం ఓవర్ రన్. అట్లాగే సిమెంటు, స్టీలు వీటి యొక్క ధరలు కూడా పెరుగుతాయి, కాస్ట్ ఓవర్ రన్, వీటికి అవకాశం ఉంటుంది. అయినప్పటికీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఉన్నటువంటి ప్రత్యేక ఆర్థిక ఇబ్బందుల దృష్ట్యా పెరిగినటువంటి దానిని కూడా కేంద్ర ప్రభుత్వమే భరించి పూర్తి చేస్తుంది అని చాలా స్పష్టంగా హామీ ఇవ్వటం జరిగింది భద్రరావు గారు. అటువంటిది మోడీ గవర్నమెంట్లో మేము ఇరిగేషన్ కాంపోనెంట్కి మాత్రమే ఇస్తాము అని అరుణ్ జైట్లీ ఆ రోజు అర్ధరాత్రి ప్రకటన చేశాడు. అప్పుడు ఒప్పుకోవటమే ఒక తప్పు చంద్రబాబు నాయుడు గారు. ఆ రోజు స్పెషల్ ప్యాకేజీ, స్పెషల్ కేటగిరీ స్టేటస్కు బదులు స్పెషల్ ప్యాకేజీకి అంగీకరించు. సరే, అది అయిన తర్వాత కూడా మేము చేస్తామని అన్ని నాయకులు చెప్తూ వచ్చారు. ఇవాళ ఇంతకంటే నమ్మక ద్రోహం ఇంకొకటి ఉంటుందా అని నేను అడుగుతా ఉన్నా.
చాలా దుర్మార్గంగా పార్లమెంటు సాక్షిగా, పార్లమెంటు వేదికగా బడ్జెట్ సమావేశాలలో నిర్మలా సీతారామన్ పోలవరం ప్రాజెక్టుని భవిష్యత్తులో 135 అడుగులకి పరిమితం చేశారు. MDDL లెవెల్ 135 అడుగులు. భవిష్యత్తులో ఇక 12,150 కోట్లు మాత్రమే కేంద్ర ప్రభుత్వం నుంచి ఇవ్వటం జరుగుతుంది. దాంతో మీరు పూర్తి చేసుకోవాలి అని బ్లాక్ అండ్ వైట్లో కేంద్ర ప్రభుత్వం నిర్ణయం చేసేసింది. దీనిపైన చలసాని శ్రీనివాస్ గారు, మన సిపిఐ రామకృష్ణ గారు, అట్లాగే భవానీ ప్రసాద్, ఇంకా కొంతమంది రైతు నాయకులు ముఖ్యమంత్రి గారికి లెటర్ రాశారు. చాలా అన్యాయం అండి, ఇది చాలా దుర్మార్గము, నమ్మక ద్రోహము. ఇట్లా అయితే పోలవరం ప్రాజెక్టు యొక్క ఉపయోగమే పోతుంది కదా. 194 TMCల నీటిని నిల్వ చేయాల్సినటువంటి ప్రాజెక్టులో కేవలం 109 TMCలు మాత్రమే నిల్వ చేస్తానికి అవకాశం వస్తుంది. రెండోది 135 అడుగులకి పరిమితం చేసినప్పుడు పైనుంచి ఫ్లో ఉంటే వస్తాయి అంతే, ఫ్లో లేకపోతే చుక్క నీరు రాదు. మొత్తం లిఫ్ట్ చేసుకోవాల్సిందే కరెంటుతో లిఫ్ట్ చేసుకోవాలి. ఇంత దుర్మార్గం జరిగితే మీకు తెలియపరిచినప్పటికీ కూడా అమరావతి రాజధాని నగరాన్ని అక్కడ రాష్ట్ర ప్రభుత్వం యొక్క నిర్వహణకి అవసరమైనటువంటి అసెంబ్లీ, సెక్రటేరియట్, హైకోర్టు, ఆ వ్యవస్థలతో పాటు అందులో పనిచేసే గవర్నమెంట్ ఉద్యోగస్తులకి నివాస వసతి గృహాలు, యావత్ బాధ్యత కూడా కేంద్ర ప్రభుత్వం మీద ఉండగా ఆ బాధ్యతను నిర్వర్తించకుండా ఒక్క 1,500 కోట్లు మాత్రం ఇచ్చినటువంటి నరేంద్ర మోడీ ప్రభుత్వాన్ని తగుదునమ్మా అని మళ్ళీ రెండోసారి శంకుస్థాపన చేయమని చెప్పి ఆహ్వానించారు చంద్రబాబు నాయుడు గారు. సరే, ఆయనకి మీకు మరి లోపాయికారిగా ఎంత ప్రేమో అభిమానమో ఉంటే ఉంది అనుబంధం. కానీ ఈ ఆంధ్రప్రదేశ్ ప్రజలకు సంబంధించి, అయ్యా ప్రధానమంత్రి గారు, నిర్మలా సీతారామన్ గారు ఈ రకంగా బడ్జెట్లో పెట్టింది, ఇది మా ఆంధ్రప్రదేశ్కి తీరని అన్యాయం చేసినట్టు అవుతుంది. దయచేసి దీనిని ఉపసంహరించి మాకు 150 అడుగుల ఎత్తు వరకు కంపల్సరిగా కట్టాలి అనేటటువంటి మాట అడగకపోవటం న్యాయమా, ధర్మమా అని అడుగుతా ఉన్న ఆంధ్రప్రదేశ్ ప్రజల పక్షాన, రైతుల పక్షాన మీ అందరికీ మనం చేస్తూ ఉన్నాం.